నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సుదీర్ఘమైన 107 రోజుల యుద్ధాన్ని తట్టుకొని కువైట్ దేశం మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం కారణంగా అత్యధికంగా ప్రాణ ఆస్తి నష్టాలు చవిచూసిన దేశం కువైట్ అయినప్పటికీ తన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటూ ప్రతి సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది. కువైట్ కనబరిచిన ఈ పట్టుదల ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలోని ఇతర దేశాలకు ఒక అద్భుతమైన నమూనాగా కువైట్ నిలిచింది. యుద్ధం కారణంగా దేశంలోని ఇంధన మార్కెట్లు, వ్యాపారం, రవాణా, వైమానిక మరియు సముద్ర రవాణా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ దేశీయ మార్కెట్లో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మరియు నిత్యావసర వస్తువుల లభ్యతను కాపాడటానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. తద్వారా ఆర్థిక, బ్యాంకింగ్, పెట్టుబడి రంగాలలో స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో కువైట్ దేశం విజయం సాధించింది. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజుల్లోనే కువైట్ ప్రభుత్వం ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది, నిత్యావసర ధరలను నియంత్రించింది మరియు సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టింది. రవాణా ఖర్చులు పెరిగినప్పటికీ వినియోగదారులపైన అదనపు భారం పడకుండా ఉండేందుకు ఇంపోర్టు కంపెనీలకు ప్రభుత్వం పూర్తి మద్దతును అందించింది. ఈ సంక్షోభ సమయంలో సౌదీ అరేబియాతో ఉన్న భూ సరిహద్దులు ప్రధాన సరఫరా కేంద్రాలుగా మారాయి. వైమానిక రవాణా నిలిచిపోయిన తరుణంలో కూడా భూమార్గం ద్వారా ఆహార పదార్థాలు మరియు వినియోగ వస్తువులను దేశంలోకి ఎటువంటి ఆటంకం లేకుండా తరలించారు. ఇరాన్ దాడి కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రాడార్ వ్యవస్థలు, ఇంధన నిల్వ కేంద్రాలతో సహా పలు కీలక వసతులు దెబ్బతిన్నాయి. దీనివల్ల వివిధ దశల్లో వైమానిక సేవలు నిలిపివేయాల్సి వచ్చింది. అయినప్పటికీ కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, జాతీయ విమాన సంస్థలైన కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ సమన్వయంతో పనిచేసి సౌదీ అరేబియాలోని దమామ్, ఆల్ ఖైసూమా ఎయిర్పోర్ట్లను ప్రత్యామ్నాయ కేంద్రాలుగా మార్చుకొని ప్రయాణ సేవలు అందించాయి. ప్రయాణికులకు భూమార్గం ద్వారా ఆయా విమానాశ్రయాలకు చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. కువైట్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి పెట్రోలియం రంగం ఈ యుద్ధంలో తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంది. అహ్మదీ, మీనా అబ్దుల్లా రిఫైనరీలతో సహా కీలక చమురు సంస్థలపైన దాడులు జరిగాయి. హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చినప్పటికీ కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అత్యవసర ప్రణాళికలను అమలు చేసి దేశీయ అవసరాలను తీర్చింది. అంతేకాకుండా దెబ్బతిన్న చమురు మౌలిక సదుపాయాల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. ఈ వ్యూహాత్మక చర్యల వల్ల యుద్ధ సమయంలో కువైట్ ఆర్థిక పునాది బలంగా నిలిచింది. దీనిపైన ఆర్థిక సంస్థలు సైతం ప్రశంసలు కురిపించాయి. తాజాగా విదేశీ విమానయాన సంస్థలు టెర్మినల్ 4 కేంద్రంగా తమ యొక్క కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు సివిల్ ఏవియేషన్ శాఖ అనుమతి ఇచ్చింది. విదేశీ విమాన రాకపోకలు పునఃప్రారంభం కావడంతో కువైట్ ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుందని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.